గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు వినాయక చవితి. జనరల్గా మనం వినాయకుడు అనగానే ఆది గురువు, అంటే మనము ఫస్ట్ పూజించే గురువు అనమాట. సో దేవుడిగా కొలుస్తాము. సో జనరల్గా మనందరము దేవుణ్ణి ఆది గురువుగా కొలుస్తున్నాం, కానీ మరి వినాయకుడికి ఆది గురువు ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు? సో ఇది మనం చిన్నప్పుడు వినుంటాము, అదే చూసుంటాము టీవీల్లో కూడా. సో ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి పోటీ జరిగినప్పుడు ఎవరు పోయి భూమి ముందు చుట్టూ వస్తారో వాళ్ళు గెలిచినట్లు అని చెప్పేసి శివుడు పార్వతి చిన్న కాంపిటీషన్ పెడతారు. అందులో సుబ్రహ్మణ్య స్వామి భూమిని తిరగడానికి నెమల మీద వెళ్తే వినాయకుడు మటుకు వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరుగుతాడనమాట. సో దాని అర్థం ఏంటంటే తనకి తన తల్లిదండ్రులే ప్రపంచం అని చెప్పేసానని. సో అట్లా ప్రతి ఒక్కరికి కూడా ముందు తల్లిదండ్రులే మొదటి గురువులుగా ఉంటారు. సో ఈ విషయం నేను చెప్పడం కాదు, వినాయకుడే చెప్తున్నాడు. సో అందుకే ప్రతి తల్లిదండ్రి కూడా ఒక బాధ్యత గల పర్సన్స్గా బిహేవ్ చేసి వాళ్ళ పిల్లలకి సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి చూడాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఎలాగో వాల్యూస్ అనేవి లేవు. కనీసం తల్లిదండ్రులన్నా పిల్లలకి వాల్యూస్ నేర్పించకపోతే ఆ పిల్లలు రేపనే రోజు వాళ్ళ ప్రవర్తన సరిగా లేదని బాధపడితే ఉపయోగం ఉండదు. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను పెట్టాను. ఏదో వినాయకుడు వచ్చింది, మనం విగ్రహం పెట్టాం, పూజలు చేసుకున్నాం, ప్రసాదాలు చేసుకున్నాం, తిన్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది అని కాకుండా అసలు ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడు ప్రత్యేకతలు ఏంటి, అతను దేనికోసం ఫేమస్, అతను చేసిన పనులేంటి, వినాయకుడిని పూజిస్తే పుణ్యం వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ వినాయకుడు ఏవైతే పనులు చేసి ఆయన దేవుడయ్యాడో అలాంటి పనులు మనం కూడా చేస్తే ఖచ్చితంగా ఆ వినాయకుడికి కూడా నచ్చుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నేను చెప్పాలనుకుని మీకు అర్థమైంది. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, సో యా, బాయ్.